కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ జనగామలో బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. ఆర్టీసీ, గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జమున, పలు వార్డుల మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు. కవిత అరెస్టును మహిళా లోకం ఖండిస్తోందని, తెలంగాణ మహిళలకు ఉద్యమాలు కొత్త కాదని, కవిత అరెస్టును రద్దు చేయకపోతే ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం అట్టుడుగుతుందని హెచ్చరించారు. కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ఈ రోజు ఒక ఆడపిల్ల మీద ఇటువంటి కేసులు పెట్టి, ఈడీ కేసులు పెట్టి ప్రభుత్వం కోల్పోయిన వెంటనే ఈ రోజు కవితక్క గారిని అరెస్ట్ చేయడం అనేది మేమందరం కూడా నిరసిస్తున్నాము. ఈ విధంగా మా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలలో బలోపేతం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కుమ్మక్క ఈ విధంగా కవిత గారి మీద ఈ చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడం మేమందరం కూడా నిరసిస్తున్నాము. తక్షణమే కవితక్క గారి మీద ఈ అరెస్ట్ వారెంట్ని వెనక్కి తీసుకొని అక్కడిని విడుదల చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి నిరసనలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేస్తాం. ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరొక ఉద్యమాన్ని కూడా మేమందరం కూడా మహిళలందరి తరఫున బీఆర్ఎస్ పార్టీలో ముందుండి మేమందరం కూడా ఇటువంటి నిరసన రోజు కూడా నిరసిస్తామని అక్కడిని బయటకు తీసుకొచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది.